వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అంబీరసుని ద్వాదశ వ్రతం చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అతడిని ఏ విధంగా కాపాడాడో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మనకి ఈ కథను అత్రి మహాముని అగస్త్యునితో చెబుతున్నాడు. కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూర్తి మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలను. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించదును అని సావధానుడవే ఆలకింపమని ఇట్లా చెప్పుచున్నాడు. పూర్వము అంబీరచుడని రాజు కలడు. అతడు పరమ భగవతోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబీరచుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను. అందుచే ఆ రోజు తొందరగా వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను. అదే సమయానికి అక్కడికి కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబీరచుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలో పారాయణం చేయవలసిందని తొందరగా స్నానం చేసి రమ్మని కోరాను. దుర్వాసుడు దానికి అంగీకరించి సమీపంలో ఉన్న నది వద్దకెళ్ళాడు స్నానం చేయడానికి. అంబీరచుడు ఎంతసేపు వేచి ఉన్నా దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలేమో దాటిపోచున్నవి. అందుచే అంబీరచుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనముకి రమ్మంటిని. ఆ ముని నదికి స్నానంకి వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇచ్చిన మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము. అది గృహస్థునికి ధర్మము కాదు. ఆయన వచ్చి వరకు ఆగితినా ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావ గలవాడు. ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపించును. నాకు ఏమీ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకాడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిన వాడగదును. ఏకాదశి ఉన్ననాడు ఉపవాసం చేసిందంతా వృధా అయిపోదును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతులకు భోజనము చేసిన దుర్వాసను కోపం వచ్చును. అదియుగాక ఈ నియమము నేను అతిక్రమించినడలా వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములన్నీ నశించిపోతాయి, దానికి ప్రాయచిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును ఆ శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలో భోజనం చేయటమే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞుడైన కొందరు పండితులను రమ్మని వారితో ఇట్లా చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఎగుటచే నేను కటికోపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చారు. ఆ మహాముని నేను భోజనములకు ఆహ్వానించుతుని. అందుకు ఆయన అంగీకరించి నదీ స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇప్పుడేమో ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడిలో భుజించవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరాను. అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటులు గర్భకుహూరములందు జఠరాగ్ని రూపము రహస్యముగా ఉన్నది. అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించిన చతుర్విధ అన్నమును వచముగా గావించి మన దేహేంద్రులన్నిటికీ శక్తినిస్తాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలును. అది చెలరేగిన క్షుద్బుధ దప్పిక కలుగును. ఆ తాపము చల్లావచ్చునన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధిక్తుడైన దేవపూజ్యుడైన వాడు. ఆ అగ్నిదేవుడు అందరూ సదా పూజించవలను. గృహస్థి ఇంటికి వచ్చిన అతిథి కడజాతవాడైనను భోజనం విడుమదని చెప్పి వానికి పెట్టకుండా మనం అస్సలు తినకూడదు. అందులోనూ వేదాంగ విద్యావశుధులకు మహాతపశ్శాలి అయిన మన దుర్వాస మహాముని భోజనం పిలిచి వానికి పెట్టకుండా తాను భోజించటం వల్ల మహాపాపము కలుగును. అంబీరస,
నీవు పూర్వజన్మలో చేసిన కించిత్ పాప విశేషం వలన నీకు ఈ అనార్థం వచ్చినది. నీ బుద్ధిచి దీర్ఘముగా ఆలోచించి నీకెట్లు అనుకూలించనో అటులో చేయము. ఇక మాకు సెలవు ఇప్పించమని ఆ పండితుల పలికిరి. అంతా అంబీరచుడు, ఓ పండితోత్తములారా, నా అభిప్రాయమును ఆలకించి వెళ్ళండి. ద్వాదశ నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుటయు కాదు. అప్పుడు దుర్వాసుడు నన్ను ఎలా నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు కాన జలపానమోచరించువందున అని వాళ్ళు అనుకునేను. అంబీరచుడు ఇలా కొద్దిగా జలము తీసుకునేసరిని వెంటనే మరుక్షణం దుర్వాసుడు స్నానజపాదులన్నీ పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే ఆ ముని మహాకోపత్తుడై నిప్పులు గక్కుచు, ఓరే మందాదా, నన్ను భోజనానికి రమ్మని నేను రాకముందువే నీవు భుజించవా? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము! అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షుడగును. అట్టి అదముడు మరుజన్మలో పురిగే పుట్టును. నీవు భోజనములకు బదులు జలపానము చేసి అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి. హరిభక్తుడు ఎట్లు కాగలవు? నీవు హరిభక్తుడు కాలేవు. నీవు మహాభక్తుడని అతి గర్వము కలవాడవే ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం ఆచరించితివి. అంబీరష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు? నీ వంశము కళంకము కాలేదా అనే కోపముతో నోట్లకు వచ్చినట్టు తిట్టాను. అప్పుడు అంబీరషుడు, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా యజ్ఞముచే నేను కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడమని అతని పాదాలపై పడెను అంబీరసుడు. కానీ దుర్వాసుడు అంబీరసుడు తనను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చాపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము కానీ సింహాసనము కానీ లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండమతస్థునుగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టదుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకా కోపం తగ్గనందువల్ల మరలా శపించుటకై వెళ్ళాను. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా ఉండడానికి అంబీరసుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవింతును అని ప్రాధేయపడను. కానీ దుర్వాస మహామునికి ఇంకా కోపము చల్లారలేదు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణు తన సుదర్శన చక్రం అడ్డుపెట్టాను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలు కక్కుచు దుర్వాసునిపై పడబోయాను. అంతా దుర్వాసుడు ఆ చక్రము తనను చూసి మసచేనని తలించి ప్రాణముపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అని చెప్పి అన్ని లోకాలు తిరిగాను. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి నమస్కరించాను. వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, నన్ను రక్షింపము. నీ భక్తుడైన అంబీరసునికి కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడుగాను ముక్కోపి అయి మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడు అయిన భృగమహర్షిని నీ ఎరువుపై తన్నినను నువ్వు సహించితివి. ఆ కాలి గుర్తు ఇప్పటికీ నీ వక్షస్థలం యందు ఉన్నది. ప్రశాంత మనస్కుడివై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను జంపుచున్నది. నన్ను చంపడానికే నా వెంట పడుతూనే ఉన్నది లోకాలన్నింటిలోనూ. శ్రీమన్నారాయణను పరిపరి విధాలుగా ప్రార్థించెను దుర్వాసుడు. అప్పుడు దుర్వాసుడు అహంకారం వదిలి ప్రార్థించుటచే శ్రీహరి చిరునవ్వుతో నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును బట్టి రుద్రుడువు.
నిన్ను చూచిన వారు మూడు లోకాయలందు భయపడకుండా ఉందురా. నేను త్రికణములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందును గో దేవ బ్రాహ్మణ సాధుజనములకు సంభవించే ఆపదలు పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపము ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవు అకారణముగా అంబీరసును శపించితివే. నేను శత్రువుకైన మనోవాక్యము యందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపమే గాన జూతును. అంబీరసుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండేవాడు. కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములుగా దూషించితివి. నీ ఎడమపాదుతో తన్నింతివి. అతని ఇంటికి నీవు అతిథివే వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబీరసునికి చెప్పిదవైతిని. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకే చూచి జలపానమును మాత్రమే చేశాను. అంతకన్నా అతడు అపరాధం ఏమి చేశాను? చాతుర్వర్ణముల వారికి భోజన శుద్ధి దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రకను చేయదగినదే కదా. జలపానం ఆచరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నది బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచాను. ఎంత బ్రతిమాలినా నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనిప్పుడు రాజు హృదయంలో ప్రవేశించున్నాను. నీ శాపఫలము 10 జన్మలో అనుభవించుదని పలికిన వాడిని నేనే. నీ శాపములో మొదటి జన్మ మత్స్య జన్మ. నేను కల్పమున మునువై రక్షించు నిమిత్తము సోమకుడు రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరికొంతకాలమునికి దేవదానములు క్షీరసాగరమును మదించుటకు మందార పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కూర్మ రూపమై నా వీపును మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధించును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకముకు తొక్కివేదును. భూభారం తగ్గించుటకు క్షత్రులను జంపై బ్రాహ్మణుడైన జన్మించి భూభారము తగ్గింతును. లోకకంట్రియును రావణును చంపి లోకోపకారము చేయుటకు రఘువంశములో రాముడనే జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడుగాను, కలియుగమందున బుద్ధుడుగాను, కలియుగమాంతమున విష్ణుచిత్తుడైన విప్రుని ఇంట కల్కి అను పేరుతో జన్మించి అశ్వారుడనై పరిభ్రమించి బ్రహ్మద్వేషులందరినీ మట్టుపెట్టుదును. నీవు అంబీరసునకు శాపరూపమిచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును నేను. ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసుగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దుర్వాస మహాముని అంబీరసునికిచ్చిన శాపవాక్కును మొత్తం శ్రీ మహావిష్ణువే తీసుకుని, దుర్వాస మహర్షి, నీవు ఆ విప్రుణ్ణి కాలితో తన్నినవాడువు, విప్రద్రవ్యమును హరించువాడవు, నీవు బ్రహ్మహంతకులే అగుదువు. కాన అంబీరసుడు నీ గురించి తపశ్శాలి అయ్యు విప్రోత్తముడగు దుర్వాసుడు నా మూలాన ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడైతినే అని పరిపరి విధములుగా పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబీరసుని దగ్గరికి వెళ్ళి అతన్ని శాంతింపజేయు అని చెప్పాడు విష్ణుమూర్తి. వెంటనే దుర్వాస మహాముని శ్రీమన్నారాయణ దగ్గర సెలవు పొంది తన వెంటపడుచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబీరసుని దగ్గరికి వెళ్ళాడు. అంబీరస, ధర్మపాలక, నా తప్పు క్షమించు, నన్ను రక్షింపము. నీకు నాపై గల అనురాగముతో 12 పారాయణకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టుతిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయమే చేసి నీ వద్దకెళ్ళమని చెప్పినాడు. కానీ నీవే నాకు శరణ్యము. నేను ఇంతటి తపశ్శాలినైనను
ఎంత నిష్ఠ గలవాడనైనను నీ నిష్కలంక భక్తి యందు నాదేమీ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు అంబీరసుడు శ్రీమన్నారాయణ ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను. ఆయనను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింపదలిచితివే, ముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ దుర్వాస మహాముని చంపుము. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధంలో అనేక మంది లోకకంఠములు చంపితివి, కానీ శరణుగోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతడిని నువ్వు వెంటాడుచున్నావే గాని చంపుటలేదు. దేవా, సురాది భూతకోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియను. అయినను మునిపుంగువనకు ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థిస్తున్నాను అని చెప్పి అంబీరసుడు సుదర్శన చక్రమును అనేక విధములుగా ప్రార్థించాడు. అప్పుడు సుదర్శన చక్రము ఈ విధముగా అంటున్నది: అంబీరస, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలమయందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలము వృద్ధి చేసుకుందరో, ఎవరు పరుని హింసించక, పరదానమును ఆశపడక, పరస్త్రీలను చేరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయుకుందరో, అట్టి వారి కష్టములు నశించి దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ మునిపుంగుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆస్వాదించి ఆ సుదర్శన చక్రము అదృశ్యమైపోయింది. ఆ తర్వాత అంబీరసుడు దుర్వాసుని పాదాలపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార్గ మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడిని. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవింతును. ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగముంట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించితిని. కాన నా ఆతిథ్యం స్వీకరించి నా వంశమును పావనం చేసి నన్ను కృతార్థుని చేయుడు. మీరు దయాహృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించను మరలా నా గృహముకే విచ్చేసితిరి. నేను ధన్యుడినైతని. మీ రాక వలన శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీకు ఉపకారమును మరువలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషించే మిమ్మిట్లు స్తుతింపవలనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట నుంచి ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకా రుణపడి ఉందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠులు యందున ఆ శ్రీమన్నారాయణ యందున మనస్సు గలవాడే ఉండినట్లును నన్ను ఆస్వాదించండి అని ప్రార్థించి సహా పంక్తి భోజమునకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థించుచున్న అంబీరసుని ఆస్వాదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధ నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో, అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రము తెలియచున్నవి. నీవు నాకు ఇష్టుడువు, తండ్రితో సమానువైనావు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చుదును. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీవు మనస్తాపమును కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించుదుని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయితివి. నీతో భోజనం చేయుట నా భాగ్యముగాక మరొకటి అగున అని దుర్వాస మహాముని పలికి అంబీరసుని అభిష్టము ప్రకారం పంచభక్ష పరమాణులతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తిని కడుగుండగా ప్రశంసించి అంబీరసుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి దుర్వాస మహాముని వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం మొత్తం కూడా కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది. కావున
ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటిదో మహత్యం ఎంత గలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజుకి అంతటి శ్రేష్టతయు మహిమయు గలింది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములో చేసినంత ఫలమును పొందెను. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చేసి ఆ రాత్రి పురాణం చదువుతూ లేదా పురాణం వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయను, అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచులైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నవి. ఆ గడియలు దాటకుండానే భుజింపవలను. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండెను అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూనూ చేయవలను. ఏ ఒక్కటియూ విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి. ఈ కథ ఎవరు చదివినను లేక వినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునికి బోధించిరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.